హాయ్ ఫ్రెండ్స్, బార్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ డ్రా దిశగా ప్రయాణిస్తోంది. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్పై ఎలాంటి ప్రభావం చూపుతున్నదనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే భారత్ ఫైనల్ చేరాలంటే ఇప్పుడు ఉన్న అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆసీస్తో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఐదో రోజు గాబా టెస్టుకు వర్షం అంతరాయం కలిగితే మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపిస్తోంది. గబ్బా టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే భారత్ ఆస్ట్రేలియాకు చెరో 4 పాయింట్లు వస్తాయి. తద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా పాయింట్లు 114 పాయింట్లకు పెరుగుతాయి. అలాగే భారత్ విజయాల శాతం 55.88% పడిపోతుంది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా గెలుపు శాతం 58.88గా ఉండి రెండో స్థానంలోనే కొనసాగుతుంది. అలాగే 63.33 విజయాల శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే గబ్బా టెస్ట్ డ్రా అయితే భారత్కు వచ్చే 2 మ్యాచ్ల్లోనూ విజయం తప్ప మరో మార్గం లేదు. ఒక్క మ్యాచ్లోనైనా ఓడినా ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలంటే భారత్ చివరి 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇది కాకపోయినా కనీసం ఒక మ్యాచ్లో విజయం సాధించి మరో మ్యాచ్ డ్రా చేసుకోవాలి. లేకుంటే WTCలో భారత్ టాప్ 2కు చేరుకోవడం కష్టమే. ఇక దక్షిణాఫ్రికా చివరి 2 టెస్ట్ మ్యాచ్లు పాకిస్తాన్తో జరగనున్నాయి. ఈ మ్యాచ్లలో ఒకదానిలో విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవడం ఖాయం. అయితే 2 మ్యాచ్ల్లోనూ ఓటమి చవి చూస్తే లెక్కలు మారిపోతాయి. భారత్ తర్వాత శ్రీలంకతో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ శ్రీలంక గెలిస్తే భారత్కు ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి. ఇక భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3 టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. 4వ రోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇంకా 193 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే భారత్ తరపున ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా క్రీజ్లో ఉన్నారు. ఈ జోడీ టీమిండియాకు ఫాలో ఆన్ ముప్పును తప్పించింది. వీరిద్దరు చివరి వికెట్కు 54 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆకాశ్దీప్ 27 పరుగులు, బుమ్రా 10 పరుగులతో నాటౌట్గా ఉన్నారు.